హల్లెలూయా. ఆగస్టు 31 ఆగస్టు 31 చివరి రోజుల్లో మనం ఉన్నాం. మరి కొద్ది గంటల్లో సెప్టెంబర్లోకి మనం అడుగుతుపోతున్నాం. పట్టణాల్లోకి మనం వెళ్ళబోతున్నాం. దేవుడు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి ఒక్కసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం జరుగుతుంది. దేవా, ఈ నెలంతా నన్ను కాపాడాడు, ఈ చివరి రోజు కూడా ఉంచాడు. నీకు లెక్కలేని వందనాలు నిజం. మరొకసారి దేవుడి మాటలోకి రోజు వెళ్దాం. పరమగీతం 4వ అధ్యాయం 9వ వచనాన్ని చూద్దాం. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరచుకుంటుంది. ఒక్క చూపుతో నా హృదయమును వశపరచుకుంటుంది. నీ హారములలో ఒకదాని నన్ను వశపరచుకుంటుంది. సహోదరి, ప్రాణేశ్వరి, నీ ప్రేమ ఎంత మధురము. ద్రాక్ష రసం కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరము. సకల గంధ వర్గముల కన్నా సంతోషం. చాలా ప్రార్థన చేస్తున్నాం. సకల ఆశీర్వాదాలకు కారణముగా ప్రేమకు నమ్మకానికి ఈ నాతో మా అందరితో సహాయం చేసి కార్యాలు మీరు చేయడం యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. స్తోత్రం. 22 చేతులు మర్చిపోకండి. చర్చకొచ్చామని మాత్రం మర్చిపోకండి. ఇంట్లో ఉన్నామని రైట్ పిల్లల. ఈ పరమ గీతంలో 4వ వచనం 3వ వచనం మరొకసారి అందరం చదివాం. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరచుకుంటా. ఒక్క చూపుతో నా హృదయమును వశపరచుకుంటా. నీ హారములలో ఒకదాని చేత నన్ను వశపరచుకుంటా. సహోదరి, ప్రాణేశ్వరి, నీ ప్రేమ ద్రాక్ష రసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరం. నువ్వు తీసుకొని వాడు వాసన సకల గంధమ వ్యర్థముల కన్నా సంతోషకరం. ప్రాణేశ్వరి, నీ పెదవులు పేరు కూర్చున్నట్టు నీ చెమపైన మధుర శిఖరము కలవు. నీ వస్త్రముల సువాసన లగానము సువాసన వెలుగున్నది. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, మునిబడిన ఉద్యానవనం మోకవేయబడిన జలకూటం. ఈ పరమ గీతం ప్రపంచంలో చాలా పాటలు ఉన్నాయి, కానీ పాటకు ఒక ప్రత్యేకమైన గీతం అంటే పాట. గీతం అంటే ఒక పాట. ప్రపంచంలో చాలా మంది పాడారు, చాలా మంది వింటున్నాము, గొప్ప గొప్ప పాటలు పాడారు, కానీ దీనికి మించి ఏ పాట లేదు. ఇది పరమందు పాడినటువంటి పాట. పరలోకమందు దేవుడు తన ప్రియురాలు కొరకైన సంఘం కొరకు పాడిన పాట. ప్రియురాలంటే ప్రేమించిన ఆవిడ కాదు, సంఘం. ఈ పరమగీతంలో 2 వ్యక్తుల మీద నడుస్తుంటారు. ఒక వ్యక్తి ప్రియుడైతే ఒక వ్యక్తి ప్రియురాలు. ఆ ప్రియుడైనటువంటి వాడు యేసుప్రభువు, ప్రియురాలు సంఘము. 2 మీద నడుస్తుంటాడు. ఆ ప్రియుడు తన ప్రియురాలు అంటాడు, నా సహోదరి,
ప్రాణేశ్వరి. ఈ మధ్యలో ఒక 5 పిలుపులు ఉన్నాయి. 7 పిలుపులతో సంఘాన్ని సమృద్ధి చేశారన్నమాట, సంపూర్ణం చేశారు దేవుడు. సహోదరిగా మొదలుపెట్టిన దేవుడు ప్రాణేశ్వర స్థితిలోకి మనం వెళ్ళాలని దేవుడు కోరుకుంటాడు. సహోదరు అంటే ఒక గర్భంలో వచ్చినవారు, సహోదరు అంటే ఒకే గర్భంలో వచ్చినవారు. కానీ సహోదరు ఏమవలట, ప్రాణేశ్వరగా తనలో ఐక్యమైపోవాలి. ఎప్పుడు నువ్వు పక్కనే ఉండకూడదు, నాలో నువ్వు ఏమైపోవాలా, ఐక్యమైపోవాలి, నాలో సగభాగం అవ్వాలి. నీవు నేను కలిసి జీవించాలని దేవుని యొక్క ఉద్దేశము, సంకల్పము, ఏర్పాటు కూడా. ఈరోజు మన క్రైస్తవులుగా దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడంటే ఎల్లప్పుడూ వచ్చి వెళ్ళిపోవడం కాదు, ఎల్లప్పుడూ వచ్చి కూర్చొని వెళ్ళిపోవడం కాదు. యేసయ్యలో మనము కూడా సగభాగం అవ్వాలి, యేసయ్యలో మనం పూర్తిగా నిమగ్నం అవ్వాలి, యేసుక్రీస్తుతో కలిసి జీవించాలి, యేసయ్యకు ప్రాణేశ్వరిగా మారాలి. ప్రాణేశ్వరిగా, ప్రాణ ప్లస్ ఈశ్వరి అంటే ప్రాణానికి కలిసినటువంటి లేదా అధిపతి అనాలి. ఈశ్వరు, ఈశ్వరుడు అంటే అధికారి, పరిపాలకుడు. ఈశ్వరుడు అంటే పరిపాలకుడు. ఈశ్వరి అంటే నా హృదయ రాణి అని అర్థం. నా పరిపాలకురాలా, నా హృదయాన్ని పరిపాలించినటువంటి ఓ మహాగణురాలా, ఎంత గొప్ప విలువించాడు తెలుసు దేవుడు సంఘానికి. అలాంటి సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తుంటాం, అలాంటి సంఘాన్ని త్రోసివేస్తుంటాం, అలాంటి సంఘాన్ని కిందకు తోసేస్తుంటాం, అలాంటి సంఘాన్ని తృణీకరిస్తుంటాం. ఎంత విలువిచ్చాడంటే సంఘానికి గొప్ప అద్భుతమైన విలువిచ్చాడు, అద్భుతమైన విలువ. ప్రపంచంలో ఎవరికి ఇవ్వలేని విలువ దేవుడు సంఘానికి ఇచ్చాడు. దేవుడు సంఘానికి ఇచ్చాడు. ప్రపంచంలో ఎవ్వరికి ఇవ్వలేని విలువ, ఏ ఒక్కరికి లేదు ఆ విలువ. ఏంటి, హోదాకు లేదు, డబ్బులు లేదు, ధనవంతులు లేదు, రాజులకు లేదు, ప్రవక్తలకు లేదు, ఏమి ఎవ్వరికి లేని గొప్ప విలువ సంఘానికి ఇచ్చారు. సంఘాన్ని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళను ఖచ్చితంగా దేవుడు ప్రేమిస్తారు. నన్ను గణపరచు వాడిని నేను గణపరుస్తాను, నన్ను ప్రేమించు వాడిని నేను ప్రేమిస్తాను, నా తట్టు మీరు తిరిగిపోయి తట్టు నేను తిరుగుతాను. నన్ను నానానుకొని మీరు వస్తే నా కుమారుడే నా కుమార్తె అనుకొని నేను ఆదరిస్తాను. అమ్మలా అందుకునేది, నాన్నలా నడిపించేది నిజం. ఆయన సంఘాన్ని ఎంతగా ప్రేమిస్తారు. కష్టమైన, నష్టమైన, వర్షమైన, గాలైన, తుఫానైన, ఎలాంటి బాధైనా ఏ రోజు కూడా సంఘాన్ని వదలకుండా నువ్వు ప్రేమిస్తావు. నీకు దేవుడు ఎంతగా అభివృద్ధి పరుస్తాడో ఈ లేఖనం సెలవిస్తాడు. అలా ప్రేమించాలంటే మనకు కొంచెం మనసు ఉండాలి. సంఘాన్ని ప్రేమించడం అందరికీ చేత కాదు. సంఘాన్ని ప్రేమించే వారిని దేవుడు అంటున్నాడు, నా సహోదరి, నా ప్రాణేశ్వరి. నన్ను పిలిచిన నజరేయుడా, ఏ క్షణం లేదయ్యా, నన్ను పిలిచిన నజరేయుడా, ఏ క్షణం మరువలేదయ్యా, ఉన్న నన్ను పిలిచిన ఏనాడైనా మరువలేదయ్యా. అందరూ
నన్ను పిలచిన అందరం చేద్దాం. నన్ను పిలచిన
ఇక్కడ సంఘాన్ని దేవుడు పిలుస్తున్నాడు, నా సహోదరి, నా ప్రాణేశ్వరి. ఈరోజు సంఘంలో వచ్చిన మనల్ని కూడా దేవుడు నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నువ్వు వచ్చి అలాగే ఉండిపోకూడదమ్మా. 20 సంవత్సరాలు 100 సంవత్సరాలైనా అదే బ్రతుకులో ఉండిపోకూడదు. నువ్వేమవ్వాలో తెలుసా? నా హృదయానికి సామ్రాజ్యానికి రాణిగా మారాలి. నా హృదయ సామ్రాజ్యానికి నువ్వు రాణిగా మారాలి. సహోదరిగా ఉండిపోకు, ప్రాణేశ్వరుగా మారు. ప్రాణేశ్వరుగా మారితే లాభం ఏంటంటే ఆయన కలిగినవన్నీ ఆయనతో ఉండాలి. ఎప్పుడైతే యేసయ్యకి ప్రాణేశ్వరుగా మారిపోయామో ఆ సింహాసనం మీద మనకు ఒక చోటు దొరుకుతుంది. ఏంటి? ఆయనకున్న ఆశీర్వాదాలకు మనకు ఒక చోటు దొరుకుతుంది. ఆయనకున్న ప్రతీది కూడా మన మీద చోటు దొరుకుతుంది. ఆయన ఏమి కలిగి ఉన్నాడో అన్ని మనవశం చేస్తాడు. అందుచేత నాకు కింద అంటున్నాడు, మారాలంటే ఏం చేయాలంటున్నాడు? 1, నీవు నా హృదయమును వశపరుచుకున్నావు. సహోదరి ప్రాణేశ్వరుగా మారాలంటే ఏం చేయాలంట? అక్కడ అంటున్నాడు, ఎలా పిలుస్తున్నాడు తెలుసా? నీవు నా హృదయాన్ని వశపరుచుకున్నావు. దేవుణ్ణి వశపరుచుకునే వారిగా మనం ఉండాలి. చాలా మంది చూడండి, మనసును వశపరుచుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు, కానీ దేవుణ్ణి వశపరుచుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పిలిచి అంటున్నాడు, నాకెందుకు నువ్వు ప్రాణేశ్వరుగా మారావు అంటే నా హృదయాన్ని వశపరుచుకున్నావు. దేవుని హృదయాన్ని గెలిచేవాడు కావాలి. నువ్వు అందరి హృదయాలు గెలుస్తున్నావు, కానీ దేవుడి హృదయం గెలవాలి. దేవుని హృదయంలో చోటు సంపాదించుకోవాలి. దేవుని హృదయంలో చోటు సంపాదించుకోవాలి. నువ్వు చాలా మందికి అంటావు, వాళ్ళ మనసులో వచ్చిన చోటు వస్తే చాలు. ఎవరు ఈరోజు వాడుకొని రేపు వదిలేసిన వారి మనసు. ఈరోజు నీ పనంత వరకు నిన్ను వాడుకుంటారు, పైన అయిన తర్వాత నిన్ను వదిలేస్తారు. అలాంటి వారి హృదయంలో చోటు కావాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. కానీ ఈరోజు దేవుడు కోరుకున్నది ఏంటంటే ఆయన హృదయంలో చోటు కావలసిన వారు కావాలి. దేవా, నీ హృదయంలో నాకు ఒక చోటు కావాలి, నీ హృదయంలో నాకు స్థానం కావాలి. అంచేతనే దావీదుకి అంటున్నాడు, ఏమంటున్నాడంటే నా హృదయానుసారం, నా హృదయానుసారం. నా హృదయం ఎలా ఉందో దావీదు అలా నడుస్తున్నాడు. ఈరోజు సంఘం కూడా ఎలా నడవాలంటే దేవుని హృదయం ఎలా ఆలోచిస్తుందో, దేవుని హృదయం ఏమైతే తపన చెందుతుందో, దేవుని హృదయం దేని గురించి అయితే ఆశపడుతుందో, దేవుని హృదయం దేని గురించి అయితే ఆలోచిస్తుందో ఆ హృదయాన్ని సంతోషపెట్టేదానిగా సంఘం బ్రతకాలి. నువ్వెవరినో సంతోషపెట్టేటట్టు బ్రతుకుతున్నావు. దేవుడి హృదయం నిన్ను చూసి సంతోషించాలి, గంతులు వేయాలి. ఒకరోజు ఏంటి, ముసలి కాలంలో ఒక ఆవిడికి దేవుడు గర్భాన్ని తెరిచాడు. వాళ్ళిద్దరు భార్య భర్తలు ముసలైపోయారు. వాళ్ళ పేరు ఎలిజబెత్, జకరియా. వీళ్ళు ఎలా ఉన్నారంట చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయంలో లూకా శుభవార్త 1వ అధ్యాయం
లోకాసు ముందు వచ్చిన 5వ వచనం చదవండి. యూదా దేశపు అబియా తరగతిలో ఉన్న జకర్యా అనే ఒక యాజకుడు, అతని భార్య ఒకటి, ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభు యొక్క ఏమండి ఎంత గొప్ప మంచి కుటుంబం చూడండి. భార్య భర్తలు ఇద్దరు దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం నడుస్తున్నారు. దేవుడు ఒక కుటుంబాన్ని ఎలా కోరుకుంటున్నాడంటే ఇద్దరు ఒకే మాట మీద ఉంటారు. మన ఇంట్లో భర్త ఒకటైతే భార్య ఒకటి, భార్య ఒకవైపు వెళ్తుంటే భర్త ఇంకొక వైపు వెళ్తాడు, లేదా భర్త భార్య ఒకవైపు వెళ్తుంటే పిల్లలు ఇంకొక వైపు వెళ్తారు. ఇదెంత దౌర్భాగ్యం అండి. తన కుటుంబం ఎలా ఉండాలంట, ఎలా ఉండాలో రాయబడిన చూడు. సకలమైన న్యాయ విధులు చెప్పున్నాను నిరపరాధులుగా ఉన్నారు. చూడండి మనం ఎలా ఉంటామండి. భర్త గుడికి వెళ్తే, చర్చికి వెళ్తే భార్య గుడికి వెళ్తే, భార్య భర్తలు చర్చికి వెళ్తే పిల్లలు సినిమాకి వెళ్తుంటారు, షికారుకి వెళ్తుంటారు. ఇరే ఆదివారం రారంటే నాకు అవదని చెప్పానా, నాకు అవదని చెప్పానా. దేవుడిని హృదయాన్ని విస్మరించుకోవాలంటే మొదటి మాట ఏంటో తెలుసా? దేవుని సకల ఆజ్ఞలు చెప్పున మనం నడవాలి. ఇరువురు అని రాయబడింది అక్కడ. ఒక కుటుంబానికి ముఖ్యం ఎవరంటే భార్య భర్తలు. లోకంలో 2 ఎద్దులుంటేనే ఆ పొలం దున్నడం అవుతుంది, వ్యవసాయం సాఫీగా సాగుతుంది. ఆ 2 ఎద్దులు కూడా ఒకేలాగా నడవాలి. ఒకటి వెనక్కి ఒకటి ముందుకు నడిచిందంటే ఆ వ్యవసాయం సాఫీగా అవ్వదు. అలాగే మన కుటుంబంలో కూడా ఇద్దరు భార్య భర్తలు దేవుని ఆజ్ఞలు ప్రతి నడిస్తే మీ ఇంట్లో అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు. మీరిద్దరు కలిసి మోకరించగలిగితే, మీరిద్దరు కలిసి ప్రార్థన చేయగలిగితే, మీరిద్దరు కలిసి ఏకీభవించగలిగితే, ఈ లోకంలో ఏంటి లోక విషయాలకు ఏకీభం ఉంది కానీ దేవుని విషయాలు ఏకీభం లేకుంటుందా? లోకంలో చూద్దాం ఒక ఎగ్జాంపుల్. సినిమాకి వెళ్దామంటే ఇద్దరు బయలుదేరిపోతారు. భర్త కంటే ముందు భార్య బయలుదేరితే, భార్య కంటే భర్త బయలుదేరుతారు. ఇద్దరు ఏంటి చెత్త పట్టాలు వేసుకొని అండి హ్యాపీగా వెళ్ళిపోతారు. ఒక బీచ్కి వెళ్దామంటే ఇద్దరు హ్యాపీగా వెళ్తారు. దేని దగ్గరికైనా వెళ్దామంటే హ్యాపీగా ఇద్దరు వెళ్తారు. కానీ అదే సంఘానికి ఇద్దరు ఎందుకు రాలేకపోతున్నారు? దేవుని సకలమైన ఆజ్ఞలు ఏమండి ఖచ్చితంగా మనం సంఘానికి వెళ్ళిపోవాలి. ఏదైనా వెళ్ళాలంటే అర్జెంటుగా ఇద్దరు మాట్లాడుకుంటారు. రాత్రే మాట్లాడుకుంటారు. దానికి కావలసిన ఏర్పాటు చేస్తారు. చెత్త పట్టాలు వేసుకొని వెళ్తారు. వెళ్ళదంటే దేవుని సమయం ఇచ్చిన తర్వాత మిగతాది నీ ఇష్టం. చాలా కుటుంబాల్లో ఇద్దరు కలిసి మందిరానికి వెళ్ళేది తక్కువ. మీరిద్దరు కలిసి మందిరానికి వెళ్తే వచ్చే ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఆ ఇంట్లో పరిశుద్ధాత్మ శక్తి ఉంటుంది, శాశ్వతమైన జీవం ఉంటుంది. ఇద్దరు కలిసి వెళ్తే మందిరానికి ఇంకా అక్కడ అంటాడు, మరొకసారి చదవండి అది. ఒక్కొక్కటి చదవమ్మా. వీరిద్దరూ ప్రభు యొక్క ఎవరి యొక్క అండి దేవుని యొక్క
సకలమైన ఏంటంట, సకలమైన ఎన్ని ఆజ్ఞలు ఇచ్చారో అన్నిటి చెప్పున నడుస్తున్నారు. దేవుడు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు? గట్టిగా చెప్పాలి, అందరూ గట్టిగా చెప్పాలి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్పండి, దేవుడు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు? పాత నిబంధన 10, కొత్త నిబంధన 2. పాత నిబంధన 10 ధర్మశాస్త్రం ఇస్తే, కొత్త నిబంధన యేసు ప్రభువారు నూతన నిబంధనలో 2 ఆజ్ఞలు. మొదటి ఆజ్ఞ, నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ మనసుతోను నీ దేవుడే యెహోవాను ప్రేమించి సేవించాలి. మొదటి ఆజ్ఞ చెప్పండి. నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించి సేవించు. ఇది మొదట. రెండవ ఆజ్ఞ, నిలువలేని పొరుగు అని ప్రేమించు. ఇది దేవుడు సంఘానికి ఇచ్చిన ఆజ్ఞ. తండ్రి దేవుడు ఏంటి సంఘానికి ఇచ్చింది 10 ఆజ్ఞలైతే పాత నిబంధన. కొత్త నిబంధన 2 ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ 2 ఆజ్ఞలే నడవలేకపోతున్నాం. ఏంటి మొదటి ఆజ్ఞ? నిన్ను ఏంటది? నీ పూర్ణ హృదయం. పాట మాత్రం భలే పాడుతామండి. ఎంత పాట? పాట మాత్రం ఎలా పాడతాను తెలుసా? పూర్ణ హృదయం కాదు, కానీ జీవితం అలా ఉండదు. సకలమైన ఆజ్ఞలు చెప్తున్నా. దేవుడు ఎంత హృదయం ఇచ్చి పాడమంటున్నాడో ఆరాధనలో కూడా అంత ఐక్యమైపోవాలి. పూర్ణ హృదయంతో దేవుని ఆరాధించేవారు కావాలి. పూర్ణ బలముతో దేవుని గణపరిచేవారు కావాలి. కుటుంబం అంతా పూర్ణ హృదయంతో మనస్ఫూర్తిగా సంగమనగాను హృదయపూర్వకంగా వెళ్ళాలి. అమ్మో, ఈరోజు ఆదివారం అంట. మనస్ఫూర్తికి ఎప్పుడైతే వస్తావు నీ మనసు నిండా సంతోషాన్ని దేవుడు, నీ కుటుంబం నిండా సంతోషం ఉంటుంది. ఒకవేళ ఈ రోజుకి నీకు కొద్దిగా ఉన్నప్పటికీ తొదకది నీకు మహాభివృద్ధి. నీ నీతికి తగినట్లు నీ నివాస స్థలాన్ని ఉండే చేస్తాడు. మీరెంత దేవుణ్ణి ఎన్ని కష్టాలు వచ్చినా ఆరాధిస్తుంటావో ఈ కష్టాలన్నీ ఒక రోజు మటుమాయమైపోయి ఆశీర్వాదాలను నింపబడు, సంతోషంతో నింపబడు. నింపబడాలంటే నువ్వు దేవుని ఆజ్ఞలు పాటించు. చాలా మంది సంఘానికి వస్తారు కానీ దేవుని ఆజ్ఞ పాటించారు. మనం దేవుని ఆజ్ఞ పాటించేవారు ఉండాలి. ఎందుకు దేవుడి కుటుంబాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఎత్తి రాయించాడంటే
ఈ కుటుంబంలో ఒక మంచి గుణం ఉంది. ఏంటి ఆ గుణమో తెలుసా? వీళ్ళిద్దరూ కలిసి ఏం చేస్తున్నారన్నా, దేవుని యొక్క సకలమైన ఆజ్ఞలు చొప్పున నడుచుకుంటున్నారు. దేవుడు ఎలా నడవమన్నాడు, ఎలా జీవించమన్నాడు, ఎలా బ్రతకమన్నాడు, ఎలా మాట్లాడమన్నాడు, ఎలా ప్రవర్తించమన్నాడు, ఏ విధంగా సంఘంలో గాని బయట గాని ఉండాలనుకున్నాడు, అలా ఉన్నారండి. కానీ ఇంత ఉన్నందుకు వాళ్ళకి వచ్చిన కార్యం ఏంటి చూడండి. ఇంకా అక్కడ న్యాయ విధులు చెప్పున నిరపరాధులుగా ఉన్నారట. ఎలా ఉన్నారటండి? ఏ అపరాధం చేయని వారుగా నిరపరాధులుగా సంఘం ఉండాలి. దేవుడు నిన్ను వశపరుచుకోవాలంటే, దేవుడికి ఇష్టమైన దానిగా నువ్వు బ్రతకాలంటే ముందు ఆయన ఆజ్ఞ ప్రకారం నువ్వు నడవాలి. చెప్పండి. దేవుడికి ఇష్టం అవ్వాలని నువ్వు అనుకుంటే, నేను యేసయ్యకి ఇష్టం అవ్వాలి, ఆయన హృదయంలో నాకు ఒక చోటు కావాలి, యేసయ్య హృదయంలో నాకు ఒక స్థానం కావాలి, ప్రయత్నిస్తున్నా కదా. వాళ్ళ మనసులో నాకు ఒక స్థానం వస్తే బాగుంది, వీళ్ళ మనసులో ఒక స్థానం వస్తే బాగుంది, ఒక ఎంపీ మనసులో నేనుంటే బాగుంది, ఒక సీఎం మనసులో నేనుంటే బాగుంది, ఒక పిఎం మనసులో నేనుంటే బాగుంది. ప్రపంచం సీఎంని పిఎంని సృష్టించిన దేవాలయం దేవుడు. సృష్టిలో ఉన్న అధికారులందరినీ సృష్టించిన దేవుడు ఆయన. ఒక విధంగా చెప్పాలంటే అధికారులు తయారు చేసిన వాడే ఆయన. ఈ అధికారులు మనం కోరుకోవాలని చూస్తున్నావు, కానీ అధికారుల్ని సృష్టించిన అధికారులైనటువంటి సర్వాధికారి ఆయన ఏమన్నాడు? దాని పేరు భూమి మీదను పరలోకమందును నాకు సర్వాధికారం ఇవ్వబడింది. ఏ అధికారం అంట? సర్వాధికారి మనసులో నువ్వు చోటు సంపాదించుకుంటే, సర్వాధికారి హృదయంలో నువ్వు చోటు సంపాదించుకుంటే, సర్వాధికారి హృదయంలో ఒక చిన్న చోటు. దావీదు అంటాడు, పిచ్చుకలకు నీ బలిపీఠం వద్ద గోడు చూసి, పిచ్చుకలు అలా నీ బలిపీఠం కనీసం నీ గుమ్మంలోనా నేను కూర్చొనే స్థలం నాకు దయచేస్తాను. యేసయ్య ఏమంటున్నాడు తెలుసా? గుమ్మంలో ఇంకా నా పక్కనే అంటాడు. నువ్వు నా హృదయానికి నచ్చితే ఎక్కడంట? ఒక అమ్మాయి ఒక అబ్బాయికి నచ్చింది అనుకోండి, తర్వాత ఏమవుద్ది? పెళ్ళిలో ఎక్కడ కూర్చోబెడతారు? అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఒకనప్పుడు. కానీ నచ్చిన తర్వాత ఇద్దరు ఎక్కడ ఉంటారు? అక్కడెక్కడ ఉంటారా? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఎప్పటి వరకు పక్క పక్కన ఉంటారు? మరిలో వాళ్ళు విడిపోయినంత వరకు పక్క పక్కనే ఉంటారు. మరణం వచ్చినంత వరకు వాళ్ళు పక్క పక్కన ఉంటారు. నిజం ప్రేమించిన వాళ్ళు. మరి అబద్ధం ప్రేమించిన వాళ్ళకి 3 రోజులకు వదిలేస్తారు. దాన్ని చెప్పలేదు. అబద్ధంగా ప్రేమించిన వాళ్ళు ఉన్నారు, నిజంగా ప్రేమించిన వాళ్ళు ఉన్నారు. అబద్ధంగా ప్రేమించిన వాళ్ళైతే 3 రోజులు పక్కన వదిలేస్తారు ఏదో ఒక విధంగా. నిజంగా ప్రేమించిన వాడు మరణమైనంత వరకు నేను వదలడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిజంగా ప్రేమించేవాడు మరణమైనంత వరకు విడిచిపెట్టింది. ఒక్కసారి చేయి పెట్టాడంటే, ఒక్కసారి ఆయన వెనక మనం వెళ్ళామంటే ఆయన ఎప్పుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాడండి. ఆయన విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్క మైక్ మనకి ఏమంటున్నాడు? ఆయన హృదయాన్ని గెలుచుకోవాలి. పరిస్థితి కావాలంటే, దేవుడు హృదయానికి తెలుసుకోవాలంటే ఆయన అంటున్నాడు. మాట చూద్దాం. పరమగీతములు 4వ అధ్యాయము ఏమంటున్నాడు? 9వ వచనం. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును విస్పర్చుకున్నావు. హృదయమును విస్పర్చుకోవాలంటే, దేవుడు హృదయానుసారంగా నడవాలంటే ఆజ్ఞల ప్రకారం నడవాలి. జకర్యా ఎలిజబెత్ ఎవరు?
ఆజ్ఞ ప్రకారం నడుస్తున్నారు. తర్వాత అంటున్నాడు లోకాసు వార్తలో చూడండి, మొదట మాకు కూర్చోబెట్టాము కూర్చోబెట్టాము న్యాయ విధిలో చెప్పును నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులయ్యింది. చూశారు, ఆజ్ఞ ప్రకారం నడుస్తున్నారు, నిరపరాధులుగా ఉన్నారు, దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు. అయినా వీళ్ళింట్లో కష్టం ఉంది, వీళ్ళింట్లో శ్రమ ఉంది. ఎంత శ్రమ తెలుసా? దేవుని పని చేస్తున్నారు, ఒకటి యాజకత్వం, ఇంకే పని చేయతే యాజకత్వమే చేస్తున్నారు. రెండవది దేవుడు ఆజ్ఞ ఏదైతుందో దాని ప్రకారమే నడుస్తున్నారు. మూడవది ఏ అపరాధము చేయట్లేదు. నాలుగవది నీతిగా బ్రతుకుతున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళకు కొరత ఏంటో తెలుసా? గర్భఫలతే. మనలాంటి అయితే ఏమంటాం? ఇన్ని రోజులు నీ చర్చకొచ్చానయ్యా, నాకేమిచ్చావు? ఇన్ని రోజులు ప్రార్థన చేస్తున్నానయ్యా, నాకేమిచ్చావు? ఈరోజు చాలా మంది అడిగే మాట ఏంటంటే, నాకు దేవుడు ఏమి ఇచ్చాడండి భావాన్ని చర్చకి. చాలా మంది అడుగుతుంటారు, మీ ఇంట్లో కూడా మీకు అడుగుతుంటారు, ఏమండి చర్చకి రండి అని. ఏమి ఇచ్చాడని వెళ్ళాలి. ఒకవేళ భర్తను అడిగితే, భార్య అడిగితే అంటారు. భార్య అడిగితే భర్తకు భార్య అడిగితే భార్య అంటారు, ఏమి ఇచ్చాడండి దేవుడు మనకి? మీ జీవితాన్ని బాగు చేశాడా? మీరేమైనా బాగుపడ్డారా? మన పిల్లలకి ఏమైనా ఉందా అని అంటారు. కానీ జకర్యా నిజమే, ఏ పరిస్థితిలో కూడా విడిచిపెట్టట్లేదు. కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా విడిచిపెట్టట్లేదు. దేవుడి హృదయం గెలవడం అంటే. దేవుడి హృదయం గెలవడం అంటే ఏమొచ్చినా దేవుని విడిచిపెట్టుకోవడం. ఏమొచ్చినా, తుఫానే రాని, అలజడే రాని, భూకంపమే రాని, ప్రపంచమే కదిలిపోని, ఏది ఏమైనా దేవుని విడిచిపెట్టుకో. దేవుని హృదయం ఎలా గెలవాలయ్యా అని చాలా మందికి ఆశ ఉంటుంది. ఆ గెలిస్తే నాకు ఆశీర్వాదం కదా. ఆ హృదయం ఎలా గెలవాలి? ఈరోజు సహోదరి దేవుని మందిరంకి వచ్చిన నీకు ఒకటే చెప్తున్నాను, దేవుని హృదయం గెలవాలంటే దేవుని ఆజ్ఞ ప్రకారం నడవాలి. రెండవది నిరపరాధులుగా ఉండాలి. మూడవది అక్కడ ఏం రాస్తుంది? 3 విషయాలు పెట్టండి. ఒకటి ఆజ్ఞ ప్రకారం నడిచారు. రెండవ చెప్పండి, అక్కడ సకలమైన ఆజ్ఞలు. ఒక ఆజ్ఞ మీరిపోలేదు, ఒక ఆజ్ఞ తప్పిపోలేదు. 9 చేసి 10 తప్పిపోయి అనుకో, నువ్వు పనికిరావు. ఒకటి తప్పిపోయినా పనికిరావు. 2 ఆజ్ఞలు ఇచ్చాడు, ఒకటి చేసి ఒకటి తప్పిపోయావు అనుకో, నువ్వు పనికిరావు. 2 ఆజ్ఞలు పాటించాలి. 10 ఆజ్ఞలు మనకి ఇవ్వలేదు, 2 ఆజ్ఞలు ఇచ్చాడు. పూర్ణ హృదయంతో దేవుని ఆరాధించాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుడితో జీవించాలి పూర్ణ హృదయంతో. రెండవది ఏంటో తెలుసా? నిన్ను వాళ్ళు, నీ పొరుగు వాళ్ళని ప్రేమించాలి. ఒకటి ఆరాధన, 2 ప్రేమ. అంచేతనే దేవుడు కూడా అదే చెప్పాడు, సేవించి ప్రేమించి. ఈ 2 క్వాలిటీలు మనకు ఉండాలి. సేవించే గుణం ఉండాలి, ప్రేమించే గుణం ఉండాలి. కొంతమందికి సేవిస్తారు, ప్రేమించండి. కొంతమందికి ప్రేమిస్తారు, సేవించలేదు. కానీ 2 మనకు కావాలి. అప్పుడే దేవునికి ఇష్టమైనటువంటి భక్తుడుగా లేదా దేవుని బిడ్డగా, దేవుడు నచ్చే సంఘముగా మనం ఉంటామని. మన సంఘం ఎలా ఉండాలంటే దేవుణ్ణి సేవించే సంఘముగా ఉండాలి, దేవుణ్ణి ప్రేమించే సంఘం ఉండాలి. ఎవరైనా వస్తే ఆ చర్చికి వెళ్తే ఆరాధన బాగుంటుందిరా, ఆ చర్చికి వెళ్తే ప్రేమలో కూడా బాగుంటుందిరా. అప్పుడు జనాలు ఏళ్ళ వేస్తే సంఘానికి వస్తారు. నీకు ప్రేమ ఒకటి తెలియదు, ఒక ఆరాధన తెలియదు, మరి ఎలా వస్తారు మన దగ్గరికి?
మన దగ్గరికి ఎవరైనా దేవుని దగ్గరికి రావాలంటే ముందు సంఘం అన్నవాడికి ఏముండాలా? ఆరాధన ఉండాలి. రెండవది ప్రేమ ఉండాలి. ప్రేమ ఉంటే నీతో పాటు వెనక్కి నీ వీధి వాళ్ళు వస్తారు, నీ పక్కింటోళ్ళని వస్తారు. నీ ప్రేమ ఉంది. నీకు ప్రేమ లేకపోతే నీ పక్కింటోళ్ళు కదా, నీ ఇంటోళ్ళు కూడా రాదు. వస్తారా? గట్టిగా చెప్పండి. మనకు ప్రేమ ఉంటే మన పక్కింటి. ఎందుకయ్యా నేను చర్చకు నడిపించలేకపోతున్నా జనాలంటే నీకు ప్రేమ లేదు. నువ్వు ఒక్కరిని కూడా నడిపించావా సంఘానికి? ఒక్కరిని కూడా సంఘానికి నడిపించావా? ఒకసారి నీకు ఆలోచించుకో. దేవుడు హృదయం గెలవాలంటే ప్రేమించాలి, సేవించాలి. చెప్పండి. ఒక్కరినైనా మందిరానికి నడిపించాలి. నేను ఇదిగోండి నేను తీసుకొచ్చానంటే తీసుకురా. అది ప్రేమతోనే వస్తా. ప్రేమ లేకపోతే నీకు ఎవరు రావడానికి ఇష్టపడరు. పామునికి ఎవరైనా వెళ్తారేటండి? వెళ్తారా? గట్టిగా చెప్పండి. పాములు పెట్టినాడు తప్ప మిగతా వాడు ఎవరు? పామునికి ఎవరు వెళ్తారమ్మా? పాములు పెట్టినోడే వెళ్తాడు. మన పాముగా ఉండకూడదు, పావురంగా ఉండాలి. పాములా మనం ఉండకూడదు, పావురం వలె ఉండాలి. పావురం వలె, పావురం వలె చేయించాలి. పావురం ఏంటంటే ప్రేమ. ఆ ప్రేమకి అనేక మంది ఆకర్షితులైపోతారు. ఆ ప్రేమకు అనేక మంది ఆకర్షిస్తారు. ప్రేమ ఉంటే నీ చుట్టూ జనాలు ఉంటారు. ఎందుకంటే ప్రేమ యేసుక్రీస్తు వారు. మన ప్రేమ కాదు. మన ప్రేమ ఎలాంటిదో తెలుసా? 2 రోజులు ప్రేమగా చూస్తాం, 3వ రోజు గసిరెక్ట్ ఉంటాం. మన ప్రేమ ఎలాంటిదో తెలుసా? ముందు 2 రోజులు ఎంత ప్రేమించేస్తాం తెలుసా అండి? నోటి నుండి అంతా కారిపోయినట్టు ప్రేమించేస్తాం. తర్వాత ఉంటుందండి మన జీవితం, అప్పుడు ఒరిజినల్ బయటకు వస్తుంది. అలాంటి ప్రేమ దేవుడు కోరుకోవట్లేదు. శాశ్వతమైన ప్రేమ, ఎప్పుడు ఒకలాగా ఉండే ప్రేమ. నీకు డబ్బు లేనప్పుడు ఒకే ప్రేమ, డబ్బు ఉన్నప్పుడు ఒకే ప్రేమ. నీకు ఉద్యోగం లేనప్పుడు అదే ప్రేమ, ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా అదే ప్రేమ. నీకు ఇల్లు లేనప్పుడు అదే ప్రేమ, ఇల్లు వచ్చిన తర్వాత కూడా అదే ప్రేమ. ఏ స్థాయి అయినా మన ప్రేమలో మార్పు ఉండకూడదు. అప్పుడు దేవుడు హృదయాన్ని గెలుచుకోగలరు. దేవుడు హృదయం గెలుచుకోవాలంటే నీలో ప్రేమ చూస్తున్నాడు దేవుడు. అంతేకాని ప్రకటన గ్రంథం అంటాడు 2వ అధ్యాయంలో, నువ్వు మొదటి ప్రేమను విడిచిపెట్టి కనుక. చూడండి ఒకసారి, 2వ అధ్యాయం ప్రకటన గ్రంథం మొదటి నుండి ఒకసారి చదవండి. గట్టిగా చదవండి. రైట్, ఒక 2వ వచనం చదవండి. నీ క్రియలను, నీ కష్టము, నీ సహనము. అమ్మా తల్లి చెల్లి, ఈ రోజు వచ్చిన మందిరానికి వచ్చి నీతో దేవుడు చెప్తా, నీ క్రియలు నాకు తెలుసమ్మా. నువ్వెంత కష్టపడుతున్నావో తెలుసు. నువ్వెంత కష్టపడుతున్నావో, ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు. అయినో నీ క్రియలు నాకు తెలుసు. నువ్వు అనుకుంటున్నావు కదా నా కష్టం నా దేవుడికి తెలియట్లేదని. నీ కష్టం ఏంటో నాకు తెలుసు, నీ క్రియలు నాకు తెలుసు. నీ మొదటి నుంచి చదవండి. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనము. ఏంటండి? నీ సహనము కూడా నాకు తెలుసు. నువ్వు సహిస్తున్నావు, ఎన్ని కష్టాలు వచ్చినా సహిస్తున్నావు, అది నేను చూస్తున్నావు. కానీ అన్నీ చేస్తున్నావు, కానీ నువ్వు ప్రేమ వదిలేసావు. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నీ ప్రేమ వదిలేసావు. మొదట నువ్వు ప్రేమించాలి, ఆ ప్రేమను ఇప్పుడు వదిలేసావు. ఏ ప్రేమ అది? దేవుని ప్రేమ. ఏ ప్రేమ? గట్టిగా చెప్పాలా? దేవుని ప్రేమ. ఆ ప్రేమ నీలో లేదు. మొదట వచ్చినప్పుడు ఎంత ప్రేమగా ఉండేదాను సంఘంలో, సంఘస్థులతో లేదా నీ వాళ్ళతో ఎంత ప్రేమగా ఉండేదా. కొద్ది రోజుల తర్వాత కసురుకోవడం మొదలు పెట్టావు. ఎంత వచ్చుకోవాలండి, ఎంత తట్టుకోవాలండి అని. నీ ప్రేమ
దేవుడు హృదయాన్ని విశ్వపరుచుకోవాలంటే ప్రేమ కావాలి. అది క్రీస్తు ప్రేమ. లోకం ప్రేమ కాదు. లోకంలో ఉన్న ప్రేమ ఏమవుతుందంటే యూజ్ అండ్ త్రో. లోక ప్రేమ ఎలాంటిది? యూజ్ అండ్ త్రో. లోక ప్రేమ ఉపయోగించుకొని తోసివేస్తారు. లోక ప్రేమ ఉపయోగించుకొని తోసివేస్తారు. కానీ దేవుని ప్రేమ తోసివేసిన వాటిని ఉపయోగించుకుంటారు. లోక ప్రేమలో స్వార్థం, దేవుని ప్రేమలో స్వార్థం. అంటే దేవుడి హృదయాన్ని గెలుచుకోవాలంటే 2 విషయాలు కావాలి. ఒకటి, ఆరాధించే మనసు మనకు ఉండాలి. రెండవది, ప్రేమించే మనసు. అప్పుడు నీ చుట్టూ ప్రేమ ఎక్కడైతే ఉంటారు, మన లోకంలో సామెత ఉంటుంది కదా, బెల్లం ఎక్కడ ఉంటుందో చీమలు అక్కడ వస్తాయి. మీరు చెప్పవలసిన పంచదార కొన్నాను ఈ రోజు చీమల్లారా అని దండోరా ఏం అవసరం లేదు. మీ ఇంట్లో కేజీ పంచదార కొని పెట్టండి. అంతవరకు ఎందుకు ఇక్కడ కడుతున్నారా ఏంటిది బల్లారా? మూసేస్తున్నారేమో చీమలు వచ్చి పడిపోతుంది అని చెప్పిన ఎప్పుడప్పుడే తీసుకోవాలి. మూసేయడం బట్టి చీమలు వస్తుంది. ఎందుకంటే వాటికి మనం చెప్తున్నామా చీమలారా రండి అని చెప్పవలసిన లేదు. బెల్లం ఎక్కడుందో బెల్లం ఎక్కడే పెట్టాను, ఈ రోజు కేజీ కొన్నాను, చీమల్లారా 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 ఏ మూలన్నారో ఎక్కడ బాగున్నారో రండి మా ఇంట్లో కేజీ పంచదార కొన్నాను అని చెప్తారా? దండోరు వేసిన అటు తినబడదు. కానీ అటుకి మరి ఎలా తెలుస్తుంది? అటుకి ఎలా తెలుస్తుంది? ఆ స్వీట్ ఎక్కడుందో దానికి అవగాహన వచ్చేస్తుంది. అంచేతనే మనం ప్రేమతో నడిస్తే ఆటోమేటిక్ జనాలంట ఆకర్షించబడతారు. దేవుని దగ్గరికి జనాలు ఖచ్చితంగా ఆ దేవుని ప్రేమ మనలో ఉన్నారు. మన ప్రేమ ఉందనుకోండి, 2 రోజులు నీ మాటలో పడిపోయి ఇచ్చేస్తారు. 3 రోజులు నీ మాటలు చూసుకొని గట్టిగా చెప్పాలి. మొదటి రోజు నీ మాటలకి ఏమైపోతారు? పడిపోతారు. కానీ 2వ రోజు నీ మాటలు తెలిసిపోతే అమ్మో రాక సమబోర్లో పడ్డానంట అని పాడుకుంటారు. కాబట్టి ఎప్పుడు కూడా మన ప్రేమ ఒకలాగే ఉండాలి. అది శాశ్వతమైనది. నా హృదయాన్ని వశపరచుకున్నాను. ప్రేమ వదిలేసావు కాబట్టి మీద తప్పు మోపుతున్నాను. నీ క్రియలు నాకు తెలుసు, నీ కష్టం నాకు తెలుసు, నీ సహనం నాకు తెలుసు. సహిస్తున్నావు అన్ని కష్టాలు. కానీ కడవరకుండు, నమ్మకంగా ఉండు, నీకు జీవం తెలుసు. ఎంతవరకు ఉండాలంట? కడవరకు. కడవరకు ఎప్పుడైతే ఉంటావు నమ్మకంగా ఉంటే దేవుడు జీవం పొందుతాడు. ఇంత బాగా నడిచిన జకరి ఎదురెత్తుకు ఏంటి గర్భఫలం లేదు, గుడ్రాలు కొన్నారట. అందరూ హేళన చేస్తుంటారు కదా, ఏంటి పాస్టర్ గారు అయి ఉన్నావు, రాష్ట్రముడు అయి ఉన్నావు, మీకే లేదా అయితే మాకేంటి ఇస్తారు అని అంటారు. కానీ అందరూ అన్నారని సేవ మానేశారా? ఖచ్చితంగా మాట్లాడు. లోకంలో అని ఉంటారు, మీరు దేవుడి దగ్గరికి వెళ్తున్నారు, దేవుడిని ఆరాధిస్తున్నారు, మీకు గుడ్రాలు గుండుతారు, పిల్లలు లేరా అని అంటారు. కానీ వాళ్ళు ఎన్నన్నా ఆరాధన మాత్రం మానలేదు. ఎవరు ఎన్నో అవమానాలు ఇచ్చినా, ఎవరెంత నిందించినా ఆరాధన మానలే, దేవుని స్తుతించడం మానలే. పాడుతుంటారు కదా, పాడండి అది. ఆస్తులన్నీ కోల్పోయినా ఆస్తులన్నీ కోల్పోయినా
యెహోవా తీసుకొనెను, యెహోవా ఇచ్చెను, అంతా ఒకసారి ఆ భక్తుడు రాసినప్పుడు ఆ లిరిక్స్ లో చూసారు, అర్థం చేసుకుని మాట పాడినప్పుడు అంతా ఆరాధనకే అంతా నా మంచిదే, చిత్తమునకు తలంచితే చిత్తమునకు ఆరాధన స్తుతించుట వండర్ఫుల్ లిరిక్స్ కదా. ఏది ఏమైపోయినా ఆస్తులన్నీ కోల్పోయినా ఆస్తులన్నీ కోల్పోయినా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా ఇచ్చెను, ఏది ఏమైనా దేవుని ప్రేమ మర్చిపోకూడదు, ఆరాధన మర్చిపోకూడదు. కష్టం వచ్చిందా, కష్టంలోనే ఎక్కువగా ఆరాధన చేయి, శ్రమలోనే ఎక్కువగా ఆరాధన చేయి, ఊపిరి ఆగిపోతున్న సమయంలో ఆరాధన చేయి. ఎందుకని ఊపిరి ఆగిపోతున్న సమయంలో ఆరాధన చేయాలంటే, ఊపిరి ఆగిపోతున్న సమయంలో ఆరాధన ఎంత ఎక్కువ చేస్తావో దేవునికి ఇస్యా మరణకరమైన రోగంతో ఉన్నాడు. రోగంతో ఉన్నప్పుడు ఏంటి, నువ్వు చచ్చిపోతావురా బాబు అని చెప్తే, అయ్యో నేను చచ్చిపోతానా, చుట్టాలందరిని పిలండి, బంధువులందరిని పిలండి, అన్నదమ్ముల్ని పిలండి, ఆస్తి ఎక్కడ ఉందో రాస్తాను అనలేదు. ఏమన్నాడు తెలుసా, దేవుడిని నేను ఆరాధిస్తాను. గోడ కట్టు తిరిగి యెహోవా కృపగల దేవా, కన్నీటితో దేవుని ఆరాధించిన వెంటనే, ప్రార్థించిన వెంటనే దేవుని వాస్తు మనలో తిరిగి వచ్చి 17 సంవత్సరాలు అన్నిటికీ బాండ్ రాయగలరు, రాయించుకోవడానికి బాండు కానీ నా యేసు రాశాడు. అన్నిటికీ బాండ్ రాయగలం. ఇల్లు కొంటే బాండ్ రాస్తాం, పెళ్ళైతే బాండ్ రాస్తాం, పిల్లలు ఇస్తే బాండ్ రాస్తాం, ప్రతి దానికి బాండ్ ఉంది. కానీ ఆయుష్కు బాండ్ ఇచ్చేవాడు ఒకే ఒక ఆయన. నిజంగా స్తుతించు, మరణంలో కూడా నువ్వు దేవుని స్తుతించు, నీకు ఆయుష్ ఇస్తాడు. ఆయుష్ బాండ్ కాదు, కానీ ఆయుష్ బ్రతికినంత కాలము ఆశీర్వాదాలు. అన్నీ కోల్పోయాడు యోబు. పిల్లల్ని కోల్పోయాడు, ఆస్తి కోల్పోయాడు, గొడ్లు కోల్పోయాడు, మందలు కోల్పోయాడు, ఒంటలు కోల్పోయాడు, గొడ్డలు కోల్పోయాడు, చివరికి బిడ్డలు కోల్పోయాడు, చివరికి తన భార్య కూడా తృణీకరించింది.
అందరూ ఛేళన చేశారు. అయినా నేను వదలను. నేను యేసును నేను చావనైనా చస్తాను కానీ యేసును వదలను. ఇది దేవుడి హృదయం గెలవడం. చూసారా, కొంతమంది స్త్రీలు పురుషులు అంటారు, నేను ప్రేమించను, చచ్చిన చస్తాను కానీ ఆయన నిన్ను వదులుకోను అంట. చచ్చిన చస్తాను కానీ వదులుకోను అన్నప్పుడు ఆ హృదయం ఒక స్టాంప్ పడిపోతుంది. దేవుని గురుడు చావైనా చస్తాను కానీ యేసైనా వదలను. దేవుని గురుడు చచ్చని చేస్తాను కానీ యేసైలో వదలను, విడిచిపెట్టేవా ప్రసక్తి లేదు. అప్పుడు పూర్వం రోజుల్లో సేవకుల కంట గంపాలతో కోసేవారట యేసుప్రభు నొద్దని, కొరడాలతో కొట్టేవారు, వెళ్ళి సినిమా ఎక్కించేవారు. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా జరుగుతుంది. కానీ వాళ్ళు ఎంత కష్టం వచ్చినా యేసు కొరకు ఏమయ్యారు, నిలబడ్డారు. హతసాక్షుల గుంపులో ముందు లేచేది వాళ్ళేనంట. వేసారు అక్కడ హతసాక్షులు ఎక్కడున్నారంట, ఏంటి బలిపీఠం కింద మొరపెడుతున్నారట, ప్రభా ఎప్పుడు మాకు విడుదల. దేవుడు హృదయం గెలవాలంటే గొప్ప ఆశ. యోగు ఎప్పుడైతే అన్నాడో ఆ సమయంలో కూడా ఏం చేస్తున్నాడు, యోగు ఆరాధిస్తున్నాడు. దేవుడు ఏం చేస్తాడో తెలుసా, యోగుకి పోగొట్టుకున్న దాన్ని ఈరోజు నిజంగా నువ్వు ఆరాధనలో ఉంది. ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా ఆరాధన మానకుండా నీవు నీ కుటుంబం ఉంటే నీ కుటుంబానికి ఏ కొరత రాకుండా దేవుడు చేస్తాడు. మీ ఇంట్లో ఏది పోకుండా దేవుడు కార్యాలు చేస్తాడు, అద్భుతంగా చేస్తాడు. నిజం. ఏ సమయంలో కూడా ఏదైనా ఆరాధించు. ఇంట్లో నీవు నీ పిల్లలు కలిసి ఆరాధించు. సంఘంలో ఆరాధనకి రా. సమయానికి రాకపోతే తప్పు అవుతుంది. నువ్వు దేవుడి ఆజ్ఞ పాటించినట్టు కాదు, దేవుడి ఆజ్ఞ పాటించేవారు ఎవరో తెలుసా, ఆయన ఆజ్ఞ ఏం చెప్తాడు అదే చేయాలి. అదే దేవుడి ఆజ్ఞ పాటించు. ఒకవేళ ఒకమంతా నేను హేళన చేయొచ్చు, వెళ్ళిపోతుందమ్మా 7 గంటలకి, తెల్లవారితో సార్లు వెళ్ళిపోతుంది. మేమందరం క్రైస్తవులు కాదా, మేము చర్చిలకు వెళ్ళట్లేదా, ఈవిడ అంత భక్తి పడరాదు అని నీ ఇంట్లో వాళ్ళు నీ కుటుంబస్తులు అనొచ్చు. ఒకవేళ నీ కుటుంబం నీకు ఎదురుగా తిరగచ్చు, నీ కుటుంబం ఎదురు నీకు మాట్లాడవచ్చు, అవమానించవచ్చు. కానీ లెక్క చేయి. ఎందుకో తెలుసా, ఈ కుటుంబం మనకు బ్రతికేవాళ్ళు వేసే, ఈ మనుషులు మనకు బ్రతుకువలే వేసే బ్రతికిచ్చారు. ఈ అవమానించేవారు, నిందించేవారు, హేళన చేసేవారు ఎవరు? మనకి స్థితిలో నీ భర్తని నిలబెట్టలేదు, దేశం నిలబెట్టారు. నీ భార్యని నిలబెట్టలేదు, దేశం నిలబెట్టారు. నీ పిల్లలు నిలబెట్టలేదు, నీ పిల్లలు దేశం నిలబెట్టారు. నువ్వు గుర్తించుకో. రోజు ఎప్పుడైనా నీ జీవితంలో గుర్తించుకో, ఎవరూ మనల్ని నిలబెట్టలేదు. ఈ స్థితిలో ముందు నిలబెట్టిన వాడు మన దేవుడు. తర్వాత వీళ్ళంతా మనకు వచ్చారు, వీళ్ళంతా తర్వాత వచ్చారు. భర్త అయినా, బిడ్డలైనా, కుటుంబమైనా ఇదంతా తర్వాత వచ్చింది. ముందు మనకు ఆయుష్ ఇచ్చి ఈ భూమి మీద ఆరోగ్యంగా వేసిన వాడు ఎవరు? యేసయ్య. నువ్వు అది జ్ఞాపకం చేసుకో. వాళ్ళు అంటున్నారండి అంచేత నేను రావునండి, వీళ్ళు అంటున్నారండి అంచేత నేను రావునండి అంటే నీకు నీవే నష్టపోతావు. నీ జీవితాన్ని చేతులారా నువ్వే నష్టపరుచుకుంటున్నావు. వీళ్ళెవరు మనకు కలవక మునిపే మన యేసయ్య మనం చూశారు. వీళ్ళెవరు మనకి కలవక మునిపే, వీళ్ళెవరు మనకు పట్టించుకోక మునిపే యేసయ్య పట్టించుకున్నాడు. వీళ్ళెవరు మనకు ప్రేమ చూపించక మునిపే యేసయ్య మనకు ప్రేమ చూపించాడు. వీళ్ళెవరు మనల్ని ప్రేమతో పిలవక మునిపే యేసయ్య మన ప్రేమతో పిలిచాడు.
అది మాత్రం జ్ఞాపకం ఉంచుకో. అలా ఎప్పుడైతే ఉంటావో నీ కార్యాలు ఖచ్చితంగా సఫలం చేస్తావు. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు హృదయాన్ని గెలుచుకోవాలంటే రెండు పనులు. ఒకటి ఏంటి? ఆరాధన. రెండవది రెండు ఆజ్ఞ ప్రకారం ఉండాలి. ఆరాధించే కష్టం వచ్చింది. ఏ నష్టం? ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో తిడుతున్నారని, ఎవరో ఏదో హేళన చేస్తున్నారని, ఎవరో ఏదో అన్నారని మొదట ఉన్న రీతిగా మానిక నువ్వు చేసుకుంటూ పో. ఆరాధన దేవుడు అద్భుతాలు చేస్తూ ఉంటాడు. నువ్వు చేసుకుంటూ పో, నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. దేవుడు కార్యాలు చేసుకుంటూ వస్తుంటాడు. అందరూ చేసుకుంటూ వస్తాడు. ఏ రోజు ఆపదు. నువ్వే ఆపేయాలి, కానీ ఆయన 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 ఇచ్చిన దేవుడు ఆగడు. ఆయన ఆపే దేవుడు కాదు. ఆయన ప్రేమలో కానీ ఆయన ఇవ్వడంలో కానీ ఆయన ప్రేమించాడు. అంటే నా సహోదరి నా ప్రాణిస్తాడు. ఒక్క ఏంటి? నా హృదయమును వశపరుచుకున్నాం. దేవుడి హృదయాన్ని వశపరుచుకోవాలంటే జకర్యా ఎలాగైతే దేవుడి హృదయాన్ని వశపరుచుకున్నారు, ఆరాధన ఆపలేదు. దేవుడు ఏం చేశాడు తెలుసా? చూద్దాం. లోకాసు మొదటి అధ్యాయం 8వ వచనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ ఇద్దరు దేవుడితో నడుస్తున్నారు. ఏంటంటే బిడ్డలు అందరూ అనేక విధాలుగా హేళన చేస్తున్నారు. గొడ్రాలు గొడ్డుది అని హేళన చేస్తున్నారు. ఏంటి? హేళన చేస్తున్నప్పటికి కూడా వాళ్ళ ప్రార్థన ఆపలేదు, వాళ్ళ ఆరాధన ఆపలేదు, దేవుడి మందిరానికి పనిచేయడము ఆపలేదు. నిజంగా వాళ్ళకి ఎంతమంది హేళన చేసినా మందిరానికి వెళ్ళడము ఆగలేదు. ఎవరైనా ఆపారా? ఆపగలిగారా? ఆపలేరు. ప్రియుల, మనల్ని ఎవరు ఆపలేదు. ఎంత సునామీ కానీ మనకు ఆపలేదు. ఎలాంటి పరిస్థితులని మనల్ని ఆపలేదు. ఎందుకంటే మనతో ఉన్నవాడు సర్వశక్తుడు. ఎవరు ఆపలేని గొప్ప దేవుడు నాతో ఉన్నాడు. ఎర్ర సముద్రం ఆపగలిగిందా? ఎరుకో గోడలు ఆపగలిగాయా? ఏది ఆపింది? కరో ఆపగలిగాడా? కరో ఆపాలని చూశాడు, ఆపగలిగాడా? దేవుడు తలుచుకుంటే ఎవరు మనల్ని ఆపలేరు. దేవుడు మనం తలుచుకుంటే మన ఆశీర్వాదాన్ని ఎవరు ఆపలేరు. మీకు ఇచ్చిన దేవుళ్ళు ఎవరు ఆపలేరు. దేవుడికి ఇష్టంగా నువ్వు బ్రతుకు. ఆయనకి నువ్వు హృదయం ఇచ్చి ఆయన హృదయాన్ని వశపరుచుకో. దేవుడి హృదయాన్ని వశపరుచుకో. దేవుడి హృదయాన్ని గెలుచుకో. ఒక భాషలో చెప్పాలంటే దేవుడి హృదయాన్ని గెలుచుకోవాలి. దేవుడి హృదయాన్ని ఎలా గెలవబడుతుంది అంటే ఇదిగో ఇలాగే కష్టం వచ్చిన వాళ్ళు ఆపలేదు. చర్చికి వెళ్తారు, ఆరాధన చేస్తున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు. ఏంటి? ఎవరు? జకర్యా తన తనకున్నటువంటి క్రమం ప్రకారం జరిగిస్తున్నాడు. ఇవేం మనసులో పెట్టుకోవట్లేదు. దేవా నీ ఇష్టం అని మనసులో అనుకుని ఆరాధన చేస్తున్నాడు. అక్కడ చూడండి ఒక అద్భుతం జరిగింది. ఎక్కడికి వెళ్ళాడండి? ఎక్కడికి వెళ్ళాడు? ఇన్ని అవమానాలు ఉంటే మనం వస్తామా? ఇన్ని అవమానాలు చర్చకోక